ఎందుకని కొంతమంది లైఫ్ లో ఎప్పుడు ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకని కొందరి లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, కొందరు ధనవంతులుగా పుడతారు, మరికొందరు పేదవారిగా పుడతారు, ఇంకొందరు పుట్టుకతోనే అనారోగ్యంతో పుడతారు. వీటన్నిటికీ కారణం ఏంటి? దీనంతటికీ కారణం మన కర్మ. కేవలం ఈ జన్మలో చేసిన కర్మలు మాత్రమే కాదు, జన్మ జన్మలుగా మనల్ని వెంటాడుతున్న మన కర్మఫలం. మన సనాతన ధర్మం ప్రకారం మన జీవితంలోని కష్ట సుఖాలు అలాగే పునర్జన్మ మన కర్మ ఫలితం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ కర్మలు 4 రకాలు. అవే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ మరియు క్రియామాన కర్మ. ముందుగా సంచిత కర్మ గురించి తెలుసుకుందాం. సంచిత అంటే పోగు చేయబడినది లేదా నిల్వ ఉంచబడినది అని అర్థం. మన గత అనేక జన్మల నుండి చేసిన పాప పుణ్యాలన్నీ ఒక పెద్ద రిపోజిటరీ లాగా స్టోర్ అయి ఉంటాయి. దీన్నే సంచిత కర్మ అంటారు. మనం ఎన్నో మంచి పనులు అలాగే ఎన్నో చెడ్డ పనులు చేసి ఉంటాం. అవన్నీ ఒకే జన్మలో అనుభవించడానికి సాధ్యం కాదు. కాబట్టి మన సంచిత కర్మ నుండి ఈ జన్మలో అనుభవించడానికి ప్రకృతి కొంత భాగాన్ని మాత్రమే ఇస్తుంది. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. మన జీవితంలో కొన్ని విషయాలు ముందే నిర్ణయించబడి ఉంటాయి. మన పుట్టుక, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన బాడీ టైప్, మన ఆయుష్, అలాగే మన లైఫ్ లో మన ప్రమేయం లేకుండానే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని మనం ఆపలేము. అవి హఠాత్తుగా వచ్చే కష్టాలైనా కావచ్చు, లేదా అడగకుండానే వచ్చే సుఖాలైనా కావచ్చు. అంటే మన గత జన్మ కర్మ ఫలితంగా ఈ జన్మలో అనుభవించక తప్పని విధిరాతే ఈ ప్రారబ్ధ కర్మ. మూడవది ఆగామి కర్మ. జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తాం అనేదే ఆగామి కర్మ. మన రెస్పాన్స్ ని బట్టి న్యూ కర్మ జనరేట్ అవుతుంది. అది మళ్ళీ మన సంచిత కర్మలో యాడ్ అయ్యి మన తర్వాతి జన్మలో మనం అనుభవించాల్సిన ఫలితాలను నిర్ణయిస్తుంది. ఆగామి అంటే రాబోయేది అని అర్థం. ప్రస్తుతం మనం చేసే మంచి లేదా చెడు పనులు, మన ఆలోచనలు మరియు నిర్ణయాల ద్వారా ఈ కర్మ సృష్టించబడుతుంది. ప్రారబ్ధ కర్మను మనం మార్చలేము, కానీ ఆగామి కర్మ మన చేతుల్లోనే ఉంటుంది. చివరిది క్రియామాన కర్మ. ఇది ఆగామి కర్మలో ఒక భాగం. క్రియామాన కర్మ అంటే మనిషి తన స్వేచ్ఛ సంకల్పంతో ప్రస్తుత క్షణంలో చేసే పనులు. ఇది మనం ఇప్పుడు చేస్తున్న పనులు, ఆలోచనల ద్వారా నిరంతరం సృష్టించబడుతుంది. క్రియామాన కర్మ పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది. దీని ఫలితాలను మనం ఈ జన్మలోనే అనుభవిస్తాం. మనకెదురయ్యే పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా వాటికి మనం రెస్పాండ్ అయ్యే విధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చాలా మందికి ఒక సందేహం వస్తుంది. కొందరు ఎన్ని చెడ్డ పనులు చేసినా వాళ్ళ లైఫ్ చాలా బాగున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణం వాళ్ళ గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలాన్ని వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది అయిపోగానే వాళ్ళిప్పుడు చేస్తున్న తప్పులకు ఫలితం మొదలవుతుంది. అలాగే కొందరు చాలా మంచిగా ఉన్నా సరే ఎప్పుడు ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం వారు గత జన్మలో చేసిన తప్పులను ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నారు. కాబట్టి సమస్యలు అంటే శిక్ష కాదు, వాటి వల్ల మన నెగటివ్ కర్మ క్లియర్ అయిపోతుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి మన శాస్త్రాల్లో కొన్ని మార్గాలు చెప్పారు. అవేంటంటే, మొదటిది దానం. మన దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని నిస్వార్థంగా అవసరంలో ఉన్న వారికి ఇవ్వడం. రెండవది నిష్కామ సేవ, అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం. మూడవది భక్తి మరియు శరణాగతి. భక్తితో, నమ్మకంతో మొత్తం భారాన్ని భగవంతుడికి వదిలేయడం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, అన్ని ధర్మాలను వదిలేసి నన్ను మాత్రమే శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి, కర్మ బంధాల నుండి విముక్తుడిని చేస్తాను. ఆ భగవంతుడి దయ మన మీద ఉంటే ఈ రోజు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోవాల్సిన వాడు కేవలం ఒక చిన్న దెబ్బతో బయటపడతాడు. కర్మ అనేది ఒక వర్షం అనుకుందాం. దాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ భక్తి, సేవ, దానం అనేవి మనల్ని తడవకుండా కాపాడే గొడుగులు లాంటివి. మన సమస్యల యొక్క తీవ్రతను తగ్గించి వాటిని తట్టుకునే శక్తిని, వాటి నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాయి.